బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ముఖ్య శాఖల సెక్రటరీలు హాజరు కానుండగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో జీఎస్పీడీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాలపై చర్చ జరగనుంది. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖల పనితీరు, కేంద్ర ప్రయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్ డేటా లేక్ వంటి వ్యవస్థల వినియోగం, పాలనలో ఏఐ టూల్స్, ఇతర ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షపై మరింత సమాచారాన్ని మా వైకే టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఈ సమావేశం గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఫైవ్లో అయితే వాళ్ళ మంత్రులు, కార్యదర్శులతో సీఎం మీటింగ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మీటింగ్ సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలకి పూర్తి రిపోర్టుతో రావాలంటూ కూడా సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు అయితే వెళ్ళినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి అటు వర్చువల్ గా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అలాగే ఎస్పీలు కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు జిఎస్డిపి వృద్ధి రేటుకు సంబంధించి కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలకు సంబంధించి కీలక చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి సీఎం నిర్దేశం చేయబోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పథకాలు కావచ్చు, దానికి సంబంధించిన ఫండింగ్ సంబంధించిన అంశాలు, అవి ప్రజలకి ఎంతవరకు కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కంబైన్డ్ గా ఉండే పథకాలకు సంబంధించి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి అయితే సమీక్షించిన తర్వాత మంత్రులకి అలాగే కార్యదర్శులకు అయితే కీలకంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా దానితో పాటు ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అనేక కంపెనీలు అనేది పెట్టుబడులు రావడం జరిగింది. ఆ పెట్టుబడులకు సంబంధించిన భూ కేటాయింపులు కావచ్చు, అలాగే దాదాపు ఈ 18 నెలల కాలంలో ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయినాయి, అలాగే రాబోయే 6 నెలల్లో దాదాపు 40 ప్రాజెక్టులు అనేది ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండింగ్ అయ్యి ఇక్కడ వెంటనే పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించిన చట్టంలో కూడా కొన్ని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. కాబట్టి వీటన్నిటి మీద ప్రధానంగా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించి పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, మెడికల్ కాలేజీల విషయాల్లో కూడా పీపీపీ విధానాన్ని అమలు చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ సమీక్షలో అయితే సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతో పాటు ప్రజలకి ఈజీగా ప్రభుత్వ సేవలు అందించడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 700 సేవలను అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి దానికి సంబంధించిన అంశాలు, అలాగే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకి ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా కూడా కొన్ని కీలకంగా అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక క్వాంటమ్ వ్యాలీ లాంటి అంశాలు అనేది అమరావతిలో శంకుస్థాపన జరిగింది. కాబట్టి వెంటనే వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఉపాధి కల్పనకు సంబంధించి యువతకు సంబంధించిన అంశాలు, ప్రత్యేకంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ ఇవ్వాలంటూ కూడా అటు మంత్రులకి కార్యదర్శులకి అయితే సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజెస్ అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాగా ప్రిపేర్ చేయాలి, దాన్ని ప్రజలకు ఎలా అమలు చేయాలనే అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇంకా అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న క్రైమ్ రేటుకు సంబంధించి మధ్యాహ్నం తర్వాత అటు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అలాగే హోమ్ మినిస్టర్, డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అయితే సీఎం చంద్రబాబు రివ్యూ చేయబోతారు. గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కావచ్చు, ఈ ఇయర్ లో క్రైమ్ రేట్ అనేది గతంలో పోల్చుకుంటే తగ్గింది. కాబట్టి పూర్తి స్థాయిలో అటు మహిళలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే యువతకు సంబంధించి కొంత
డ్రగ్స్ బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకొని దానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా కొన్ని డ్రైవ్లని అటు ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి ఈ అంశాలకు సంబంధించిన అన్నిటి మీద అటు మంత్రులు కార్యదర్శులతో పాటు జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఎస్పీలకు సంబంధించి అయితే సీఎం చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు. వాళ్ళకి కీలక ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిగా అటు మంత్రులకు సంబంధించి ఇప్పటికే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులను సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఫోకస్ పెట్టాలంటూ కూడా గతంలో సీఎం చంద్రబాబు కొన్ని కీలక దిశానిర్దేశాలు చేశారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రిపోర్టుకు సంబంధించి మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన రిపోర్టు అలాగే ఫైల్ క్లియరెన్స్ మీద ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతారు. ఏ మంత్రి ఫైల్ కు సంబంధించిన క్లియర్ ఎన్ని రోజులు అవుతుంది అనేది ఇప్పటికే గతంలో కూడా కొన్ని కీలకంగా రివ్యూ చేశారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న అంశాలకు సంబంధించి అలాగే ఫైల్ క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులకు అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా రేపు 11వ తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆ బడ్జెట్ కు సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన నిధులు కావచ్చు, అలాగే పూర్తిగా ఒక రిపోర్టును ఇప్పటికే రెడీ చేసుకొని ప్రిపేర్ అయి ఉండాలంటూ కూడా అటు హెచ్ఓడీలకు కూడా సీఎంఓ నుంచి ఆదేశాలు అయిన నేపథ్యంలో ఆ బడ్జెట్ కు సంబంధించిన అంశాల మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరగబోతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, ఆ క్వాంటమ్ వ్యాలీ అంశాలను మొత్తాన్ని అయితే మంత్రులకి, కార్యదర్శులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అలాగే ఆ బడ్జెట్ కు సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించి ఎలాగ వాటిని ఖర్చు చేయాలి, అలాగే మిగులు బడ్జెట్ కావచ్చు, లోటు బడ్జెట్ ఏమన్నా ఉన్నాయా అంటూ కూడా ఆ శాఖలకు సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ రామన్నారు. ఉదయం 10:30 ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 6:30 వరకు కూడా సీఎం చంద్రబాబు ఆయా శాఖల డిపార్ట్మెంట్ల వారీగా 1 by 1 అన్ని శాఖల మీద రివ్యూ చేసి వాళ్ళకి కీలకంగా అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంద్రజ. రైట్ రాజేష్, విజన్ 2047 10 సూత్రాలపై చర్చలో ఏ సూత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా పూర్తిగా సంక్షేమం, అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో అటు వాయిస్ కాల్స్ ద్వారా కూడా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, ఇంకా ఎవరికైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించి పథకాలు అందని వారికి ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాటికి సంబంధించిన అంశాల మీద ప్రధానంగా ఆ చర్చ జరగబోతున్నారు. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి పెట్టుబడుల కంపెనీలకు సంబంధించిన గ్రౌండింగ్ అయ్యే విధానాన్ని, దాంతో పాటు యువతకు సంబంధించి ఉపాధి కల్పన వచ్చే విధంగా అంటే రాబోయే 5 ఏళ్లలో కూడా మొత్తం 20 లక్షల ఉద్యోగాలు అనేది కూటమి ప్రభుత్వం వచ్చినతో యువతకి ఇచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. కాబట్టి వాటికి సంబంధించిన అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇంకా అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా పూర్తిగా నేరుగా లబ్ధిదారులకు సంబంధించి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కీలక అంశాల మీద అయితే గతంలో కూడా అటు వాయిస్ కాల్స్ ద్వారా రివ్యూ తీసుకున్నారు. కాబట్టి ఆ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగిన తర్వాత పూర్తిగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అనేది సామాన్య ప్రజలకి అందుబాటులో అయ్యే విధంగా కూడా లబ్ధిదారులకు ఎవరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా కూడా కొన్ని కీలకంగా సూచనలు అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించి అధికారులతో కూడా గతంలోనే ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇవాళ ఆ రిపోర్ట్ అంటే ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతానికి ఇప్పుడు కూడా రిపోర్ట్ లో ఉన్న డిఫరెన్స్ కావచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాల మీద అయితే అటు అధికారులతో పాటు ఇటు మంత్రులు, కార్యదర్శులకు అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంద్రజ. థ్యాంక్ యూ రాజేష్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.